श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయగుప్త 21 శ్లోకం పూర్తి చేసాము, చదువుదాం ఒకసారి. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తః అక్షరః ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ ఏదైతే ఉందో, ఏదని చెప్పారో ఇప్పటిదాకా, ఈ అధ్యాయం అంతా అక్షర పరబ్రహ్మ యోగము కదా. ఆ అక్షర బ్రహ్మయే పరమమైనటువంటి గతి, పరాగతి. పరమా గతి అంటే ఏ గమ్యస్థానమునైతే చేరిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేయుట అనేది ఉండదు. అటువంటి గమ్యస్థానం. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పరమమైనటువంటి గమ్యస్థానము, ధామ అంటే స్థానం, అది నా స్థానం. ఎటువంటి స్థానం అది? యం ప్రాప్య న నివర్తంతే, దేనినైతే పొంది మళ్ళీ తిరిగి వచ్చేయుట అనేది ఉండదు. అది తద్ధామ పరమం మమ. అక్కడ శంకర్ల భాష్యంలో ఆ ధామమునకు తద్విష్ణో పరమం పదం అని కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. విష్ణోహో పరమం పదం. ఇది కఠోపనిషత్తు నుంచి వస్తుంది. ఈ విష్ణువు యొక్క పరమ పదము అని చెప్పి, ఆ విష్ణువు యొక్క పరమ పదము అదే నా ధామము అంటున్నాడు. అంటే అక్కడ వేదమంత్రములలో విష్ణు శబ్దము చేత సూర్యుడు అని అర్థం. వేదమంత్రాల్లో విష్ణు శబ్దానికి సూర్యుడు అని అర్థం. ఆ సూర్యుని యొక్క పరమ పదము అని చెప్పి, అంటే మనకి కనిపిస్తున్న పరమాత్మకి, పరమాత్మ యొక్క ఆ తేజస్సు, పరమాత్మ ఎలా ఉంటుంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎదురుకుండా కనిపించే సూర్య భగవానుడు. గాయత్రి మంత్రంలో కూడా అదే చెప్తుంది కదా. అక్కడ సూర్యమండలంలో ఎటువంటి శక్తి భగభగా వెలుగుతున్నదో ఆ శక్తియే నా బుద్ధిని కూడా నడిపిస్తున్నది అని. ఆ సూర్యమండలంలో ఉన్న శక్తికి మన హృదయంలో ఉన్న పరమాత్మకి అభేదాన్ని చెప్తున్నది గాయత్రి మంత్రం. సో అందుకని వేద మంత్రంలో విష్ణు శబ్దమునకు సూర్యుడు అని అర్థం. అందుకనే త్రివిక్రమ అని కూడా పేరు. వామనావతారంలో త్రివిక్రముడు కదా. త్రివిక్రమ అంటే 3 అడుగులలో ఈ సృష్టి అంతటిని కూడా దాటేశాడు ఆయన. 3 అడుగులు సూర్యుడివి అంటే ఏమిటి? పగలు, రేయి, సంధ్య. అది 3 అడుగులు. భూహు భువః సువః 3 లోకములు. ఆ 3 లోకములను కూడా ప్రకాశింపజేస్తున్నాడు ఆ సూర్య భగవానుడు. ఆ విధంగా త్రివిక్రమ. సో ఆ విష్ణువు యొక్క పరమ పదము అనగానేమి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే వేరే బయట సూర్యమండలంలో కనిపిస్తున్నటువంటి ఆ శక్తికి మన హృదయంలో ఉన్నటువంటి వెలుగు రూపమైన పరమాత్మ యొక్క తత్వమునకు రెండిటికి అభేదాన్ని చెప్తున్నటువంటి విషయం. అంటే ఆ పరమపదము ఎక్కడా లేదు, మన హృదయంలోనే ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుందుకు సూచిస్తున్నటువంటి వాక్యములు అవన్నీ కూడా. పైగా ఆ విష్ణువు యొక్క పరమపదము కఠోపనిషత్తులో వచ్చిన ఆ అధ్యాయం ఏ సెక్షన్ లో వస్తుందంటే, మనకి భగవద్గీత పుస్తకం మీద కనిపిస్తుంది. 5 గుర్రాలు, రథము, శ్రీకృష్ణుడు, అర్జునుడు బొమ్మ.
ఆ బొమ్మ యొక్క రూపకం చెప్తున్నటువంటి అధ్యాయం నుంచి వస్తుంది. ఈ విష్ణువు యొక్క పరమ పదము, ఆ విష్ణువు యొక్క పరమ పదము అన్న మాట ఆ అధ్యాయంలో చెప్పారు. ఆ అధ్యాయంలో వస్తుంది కఠోపనిషత్తులో. అక్కడ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఆ గుర్రములు ఇంద్రియములు, ఇది వరకు ఎప్పుడో చెప్పుకున్నట్టున్నాం. గుర్రములు ఇంద్రియములు, కళ్ళెము మనస్సు, శ్రీకృష్ణుడు రథ సారథి బుద్ధి, అర్జునుడు ప్రయాణం చేస్తున్నటువంటి జీవుడు, ఆ రథము శరీరము, ఆ శరీరంలో ప్రయాణం చేస్తున్నటువంటి జీవుడు అర్జునుడు. అది రూపకము. అయితే అయితే ఇప్పుడు రథము ఎవరి కంట్రోల్లో ఉంది అది ప్రశ్న. రథము గుర్రముల యొక్క కంట్రోల్లో ఉందనుకోండి, సారథి గుర్రము యొక్క కంట్రోల్లో ఉన్నాడు అనుకోండి, అంటే ఏంటి? బుద్ధి ఇంద్రియముల యొక్క కంట్రోల్లో ఉంది రూపకంలో. అంటే ఏ ఇంద్రియము ఎటు పరిగెట్టిస్తుంటే బుద్ధి అలా పరిగెడుతోంది. అలా ఉందనుకోండి, బండి చేరవలసిన గమ్యస్థానమునకు చేరుకోదు. బండి మధ్యలో, ఎందుకంటే 5 గుర్రాలు వాటికి నచ్చిన విషయములకేసి పరిగెట్టేస్తాయి. అవన్నీ వాటి ఏ దారిలో కావాలంటే ఆ దారిలో విడిగా పరిగెట్టేస్తాయి. అప్పుడు రథము ముందుకెళ్ళదు కదా. ఆ గుర్రాలన్నీ ఒకటి ఇటు ఒకటి అటు లాగేస్తే రథం పడిపోతుంది. ఈ శరీరము ఆ ఎక్కడికి చేర్చాలో, అందులో ఉన్న జీవుణ్ణి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చలేదు. ఆ రూపకంలో ఇక్కడ అదొక సెట్ ఆఫ్ మంత్రాలు, ఒక 6-8 మంత్రాలు వరుసగా ఈ రూపకాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇంద్రియాని హయాన్యాహు అంటూ మొదలయ్యి తద్విష్ణో పరమం పదం అన్న వరకు అక్కడ 6 మంత్రాలు ఉన్నాయి వరుసగా. ఆ మంత్రాలు ఈ చక్కని రూపకాన్ని చెప్తున్నాయి. అలా కాకుండా బుద్ధి చేతిలో, అంటే శ్రీకృష్ణుడు రథసారథి చేతిలో గుర్రాలు ఉన్నాయనుకోండి, అంటే గుర్రాలు రథసారథి చెప్పినటువంటి మాట వింటున్నాయి. మాట వింటే అప్పుడు అది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఆ గమ్యస్థానమే విష్ణువు యొక్క పరమపదము అని అక్కడ రూపకం. అంటే ఏంటి? ఇంద్రియములు బుద్ధి యొక్క కంట్రోల్లో ఉన్నాయి. ఇంద్రియము ఆ విషయానికేసి ఈ విషయానికేసి ఆయా విషయములకేసి ఇంద్రియములు ఆకర్షితములవుతాయి. కానీ బుద్ధి నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆ ఇంద్రియము యొక్క విషయమును అనుభవించుట అవసరమా? ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని కోరిక పుడుతుంది అనుకోండి, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడం అవసరమా అని బుద్ధి నిర్ణయిస్తుంది. అది తినాల్సిన అవసరం లేదుగా అని నిర్ణయించి కంట్రోల్ చేస్తుంది, నియమిస్తుంది. అటువంటి అది శ్రీకృష్ణుడు రథసారథి అవ్వడం అంటే అది రూపకం. ఇంకే శ్రీకృష్ణుడు బుద్ధి యోగమును ఇస్తానంటాడు, అంటే బుద్ధిని బలపరుస్తాడు. ప్రతి విషయంలోనూ కూడా మనస్సు చెప్పిన మాట వినేసే అక్కర్లేకుండా మనస్సు ఇంద్రియము తనకు కావలసిన విషయములకేసి పరిగెట్టమని చెప్తాయి. ఆ విషయాన్ని గమనించి ఒక డెసిషన్ తీసుకోవాలి. అది ఆ డెసిషన్ మేకింగ్ ఫ్యాకల్టీకే బుద్ధి అని పేరు. అదే శ్రీకృష్ణుడు రథంలో రూపకము, శ్రీకృష్ణుడికి బుద్ధి. గుర్రములేమో మనస్సు, గుర్రములేమో ఇంద్రియములు, కళ్ళెమేమో మనస్సు. సో అందుకని ఇంద్రియముల్ని కంట్రోల్ చేస్తాడు. కంట్రోల్ చేస్తే అప్పుడు బండి ఎక్కడికి చేరాలో అక్కడికి ఎక్కడికి చేరుతుంది బండి? ఆ విష్ణోహ పరమం పదం, ఆ పరమ పదమును ఆ బండి చేరుకుంటుంది. అంటే మనస్సు కోరికల చుట్టూ పరిగెట్టకుండా కర్మయోగ మార్గంలో లేదా భక్తి యోగ మార్గంలో బండి నడిపించగలుగుతాడు సారథి. ఎప్పుడు? గుర్రములు సారథి యొక్క మాట విన్నప్పుడు. మన బుద్ధిని అలా తయారు చేసుకుంటే ఈ బండి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుంటుంది. ఆ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, అక్కడ తద్ధామ అన్న మాటకి శంకర్లు విష్ణువు యొక్క పరమ పదము, విష్ణు పరమం పదం అని డిస్క్రైబ్ చేశారు. అంటే ఆ విష్ణువు యొక్క పరమ పదమును చేరుకుంటుంది. అంటే గాయత్రి మంత్రంలో చెప్పిన విధముగా ఆ పక్కన, ఆ బయట ఎదురుకుండా దూరంగా సూర్య భగవానుల్లో కనిపించే శక్తికి, మన హృదయ పుండరీకంలో ఉన్న శక్తికి అభేదమును తెలియజేస్తుంది. అదే ఆ విష్ణువు యొక్క పరమ పదము. ఆ విష్ణువు యొక్క పరమ పదమును చేర్చాలి అంటే భగవద్గీత బొమ్మ, పుస్తక బొమ్మ మీద మనందరం చిన్నప్పటి నుంచి చూస్తున్న బొమ్మ రూపకంలో ఉన్నటువంటి మెసేజ్, శ్రీకృష్ణుడు రథసారథి అయి ఉండాలి. అంటే బుద్ధి బలంగా ఉండాలి. బుద్ధి బలంగా ఉంది అంటే కోరికల్ని పక్కన పెట్టి బండి ఎలా నడిపించగలగాలో అలాగా నడిపించే శక్తి బుద్ధికి
బుద్ధిని ఆ విధంగా తయారు చేయాలి, అది రూపం. అలా ఇక్కడ కూడా అదే చెప్తున్నారు కదా, అలా చేస్తే జీవితకాలం పాటు ఆ విధంగా సాధన చేస్తే అప్పుడు ప్రయాణకాలే మనసాచలేన, అచలమైన మనస్సు చేత ఉండి, అంటే ఆ మనస్సు అచలంగా ఉండడము ముందు నుంచి సాధన చేస్తే అప్పుడు ఫైనల్ మూమెంట్స్ లో అచలమైన మనస్సుతో ఉండి ఆఖరి క్షణంలో ఓంకారం యొక్క ఉపాసన చేసే కేపబిలిటీని, యోగ్యతను మనము పొందగలుగుతాము. అది ఇక్కడ కనెక్షన్, అది ఆ విష్ణువు యొక్క పరమపదము అంటే చాలా మంచి రూపకము. కఠోపనిషత్తులో చాలా మంచి ఆ సెక్షన్, ఆ మంత్రాలు చదివి గుర్తుపెట్టుకోవాలి. చాలా మంచి మంత్రాలు. ఆ ఇంద్రియాణి హయాన్యాహు అంటూ మొదలయ్యి, ఆ ఈ రథమేమో శరీరము, మనస్సు కళ్ళెములు మనస్సు, బుద్ధి ఏమో సారథి, అర్జునుడేమో అంటే అందులో ప్రయాణం చేసే జీవుడేమో, అందులో ఆ శరీరంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడు అని ఆ రూపకం. సో అతద్ధామ అని అక్కడ విష్ణు పరమం పదం అని ఆ మాట ఒకసారి గుర్తు చేస్తే బాగుంటుందని ఈ శ్లోకం ఇంకొకసారి చూసాము. అయితే ఇటువంటి అక్షర పరబ్రహ్మ, అదియే నా స్థానము, అదియే పరమమైనటువంటి గమ్యస్థానం. పరమమైన గమ్యస్థానము అంటే ఎక్కడికి? ఎం ప్రాప్య న నివర్తంతే, దేనిని పొంది మళ్ళీ తిరిగి వచ్చేయుట అనేది ఉండదు. అది అటువంటి గమ్యస్థానమునకు పరమమైనటువంటి గమ్యస్థానము అని పేరు. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళామనుకోండి, స్వర్గానికి వెళ్ళినా కూడా ఆ స్వర్గంలో ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసేయాలి. అటువంటిది కాదు. ఎం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం. నెక్స్ట్, పురుష సపర పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. దానికి అవతారిక, తల్లబ్ధేహే ఉపాయః ఉచ్యతే. ఆ పరమపదమును పొందే ఉపాయాన్ని చెప్తున్నారు. అదే ఉపాయం నడుస్తోంది. మళ్ళీ కంక్లూడ్ చేస్తూ ఇంకొకసారి టాపిక్ అయిపోతున్నప్పుడు, టాపిక్ అయ్యి ఇంకో సెక్షన్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడతో ఇది అయ్యి నెక్స్ట్ 2 శ్లోకాలు నెక్స్ట్ టాపిక్ మొదలవబోతోంది. సో అందుకని ఆ విధంగా కూడా ఆ మా ప్రయాణకాలే మనసాచలేన దగ్గర మొదలయ్యి అక్కడి నుంచి అంతా కూడా ఆ పరమమైనటువంటి గమ్యస్థానమును చేరుకొనుట ఎట్లు, అక్షర పరబ్రహ్మ అంటే ఏమిటో డిస్క్రైబ్ చేసి, అదే పరమపదం అని చెప్పి ఆ పరమపదమును పొందే మార్గమును చెప్తూ వస్తున్నటువంటి అధ్యాయము. ఇంకా ఆ పరమపదమును పొందే మార్గమును చెప్పుట అనే డిస్కషన్ పూర్తయి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ డిస్కషన్ మొదలవబోతోంది నెక్స్ట్ 2 శ్లోకాల్లో. సో అందుకని ఇంకొకసారి కూడా ఆ పరమపదమును పొందే మార్గమును ఇంకొకసారి సమరైజ్ చేసి, పురుష సహ పరః పార్థ భక్త్యా లభ్యః తు అనన్యయ, లభ్యస్త్వనన్యయ, లభ్యః తు అనన్యః, లభ్యః తు లభ్యస్తు అవుతుంది. లభ్యస్తు అనన్యయ, లభ్యస్త్వనన్యయ అయింది. యస్య అంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. పార్థ అని సంబోధన. అయితే పార్థ అన్న సంబోధనను కూడా 2 విధాలుగా అర్థాలు చెప్తారు. పౌరాణికంగా పార్థ అంటే ఏంటి? పృథి యొక్క కుమారుడు. అంటే అక్కడ మెటర్నల్ రిలేషన్షిప్ ఉంది ఆయనకి, ఆయన మేనమామ కదా. ఆ మెటర్నల్ రిలేషన్షిప్ తో పిలుస్తున్నాడు, అంటే ఒక చనువుతో పిలుస్తున్నాడని అర్థం. పార్థ అంటే ఎటువంటి చనువు? పౌరాణికంగా అయితే ఒక రిలేషన్షిప్, అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్. పృథి యొక్క కుమారుడు. పృథి అంటే కుంతీదేవి యొక్క
కుమారుడు అంటే ఒక 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 విధమైనటువంటి ఒక మెటర్నల్ రిలేషన్షిప్ లో ఉండేటటువంటి చనువుతో పిలుస్తున్నాడు, అలా అనుకోవచ్చు. ఇంకొక అంటే శాస్త్రీయంగా చెప్పాలి అంటే పార్థ అన్న శబ్దమునకు పహ అర్థ యస్య సహ పార్థ. పహ అంటే పరమాత్మ, పరమాత్మయే అర్థ గమ్యం ఎవనికో అతడు పార్థ. అంటే ఇప్పుడు గురువుకి శిష్యుడి మీద అప్పుడప్పుడు కొంత పార్షియాలిటీ ఉండొచ్చు. ఎటువంటి శిష్యుడి మీద పార్షియాలిటీ ఉంటుంది గురువుకి? సబ్జెక్ట్ బాగా చదువుకునే వాడి మీద పార్షియాలిటీ. అంటే మంచి ఆ దాన్ని ఏమంటారు, కేపబిలిటీ ఉన్న స్టూడెంట్ అనుకోండి. ఆ స్టూడెంట్ అంటే సాధారణంగా గురువులకు కూడా కొంచెం కొంచెం మనసులో ఒక విధమైనట్టు చనువు ఉంటుంది. వీడు బాగా చదువుతున్నారు, వీళ్ళు మంచి ఇలా బాగా చదువుకుని బాగా పైకి వస్తారు అనేటటువంటి ఒక రకమైనటువంటి అక్కడ ఆ విధంగా కూడా చనువు ఉంటుంది. సో ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. పార్థ అంటే పహ అర్థ యస్య సహ పార్థ. పరమాత్మయే అర్థం అంటే గమ్యస్థానం ఎవనికో అతడు పార్థ. అందుకని శ్రీకృష్ణుడు అలాగా గురువు యొక్క మమకారంతో కూడా, అంటే గురువు యొక్క దాన్ని ఏమంటారు చిన్న పార్షియాలిటీతో కూడా పార్థ అని పిలుస్తున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. సో పౌరాణికంగా చెప్పుకుంటే పార్థ అంటే అక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్. అలా దార్శనికంగా చెప్పాలి అంటే పార్థ అంటే గురు శిష్యుల యొక్క ఆ గురు శిష్యుల మధ్యలో ఉండేటటువంటి చనువు. ఆ విధంగా కూడా పార్థ. పార్థ అంటే మోక్షకాముడు అని అర్థం. మోక్షమే పహ అంటే పరమాత్మ, పరమాత్మ అంటే మోక్షమే, మోక్షమే అర్థ గమ్యం ఎవనికో అతడు పార్థ. సో పార్థ, హే పార్థ, సహ పురుష పరహ. ఈ పురుష శబ్దం మనకి చాలా సార్లు వచ్చింది ఆల్రెడీ డిస్కషన్, మరోసారి గుర్తు చేసుకోవడం. పురుష అంటే ఈ పురమునందు నివసించువాడు అని అర్థం. ఏ పురము అంటే శరీరము. ఈ పురమునందు నివసించి ఈ పురమునకు చైతన్యాన్ని ఇచ్చువాడు, అంతే కదా. ఈ శరీరంలో ఆ పరమాత్మ తత్వమే లేదనుకోండి, ఇందులో చైతన్యం ఉండదు కదా. ఇప్పుడు శరీరం రాలిపోతుంది, శరీరం రాలిపోయింది అనుకో, మృతదేహంలో చైతన్యం ఉండదు. మృతదేహంలో చైతన్యం ఉండదు కాబట్టి అది మృతదేహం అయింది. సో మృతదేహానికి మామూలు దేహానికి తేడా ఏంటంటే చైతన్యము ఉండుటయే తేడా. సో ఈ జీవులందరినీ అందరిలోనూ ఉంటూ ఆ జీవులందరిలోనూ కూడా పూర్ణత్వమును ఇచ్చువాడు కాబట్టి, అంటే ఒక ఫుల్నెస్ ని ఇచ్చువాడు. ఫుల్నెస్ అంటే చైతన్యం, అదే ఫుల్నెస్. ఆ చైతన్యమును ఇచ్చువాడు అందరిలోనూ ఉండి, అది పురుష. ఆ పురుష సూక్తంలో కూడా మొట్టమొదటి లైన్ లో అదే దాని అర్థం. సహస్ర శీర్ష పురుష అంటే ఇది కూడా చాలాసార్లు చెప్పు. ఆ పురుషునకు 1000 తలలు. 1000 తలలు అంటే పోయిటిక్ గా చెప్పడం, ప్రతి తల కూడా ఆ పురుషుడే అని. అంటే ప్రతి తలలోనూ కూడా, ప్రతి జీవిలోనూ కూడా ఆ పురుషుడు ఉండి, ఆ పురుషుడు వారికి చైతన్యమును పూర్ణత్వమును కలుగజేస్తుంది. సహ పరహ, అందరిలోనూ ఉంటాడు కానీ అతడు పరమమైనటువంటి వాడు. అతడు అందరిలోనూ ఉంటాడు కానీ ఏ ఒక్కడు అతను కాదు. ఎందుకంటే ఒక 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 జీవి, ఒక ఇండివిజువల్ జీవి అనేది మిథ్య. అది రియాలిటీ కాదుగా. అది అనిపిస్తున్నదే కానీ ఉన్నది అది కాదు అని చెప్పడం. అందరిలోనూ ఉంటాడు కానీ ఏ ఒక్కడు తాను కాడు. ఏ ఏ సింగిల్ ఏ సింగిల్ జీవి కూడా అది పరమాత్మ కాదు. ఎందుకంటే సింగిల్ జీవి అంటే పరిచ్ఛిన్నమైనటువంటి భావము వచ్చేసింది. పరిచ్ఛిన్నత వచ్చేసింది అంటే అజ్ఞానముతో కూడుకున్నటువంటి పర్స్పెక్టివ్ అని అర్థం. సో అందుకని ఏ ఒక్క జీవి కూడా పరమాత్మ కాజాలడు. కానీ ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, అందరిలోనూ కూడా చైతన్య రూపుడై ఉన్నాడు. సో అందరిలోనూ ఉంటూ అందరికీ చైతన్యాన్ని ఇస్తూ ఏ ఒక్కడు కూడా మళ్ళీ తాను కాడు. సో అందుకని పరహ అని అంటారు. పరహ అంటే ట్రాన్సెండెంటల్, వాళ్ళందరికీ కూడా నిరతిశయుడు అని అర్థం పరహ. సో సహ పురుష పరహ, ఆ పరమమైనటువంటి పురుషుడు. మరి దాన్ని ఏ విధంగా మన అనుభవంలోకి తెచ్చుకోవాలి? భక్తి చేత. భక్తి చేత మన అనుభవంలోకి తెచ్చుకోవచ్చు.
భక్త్యా లభ్య, భక్తి చేత పొందగలుగుతాం. అంటే భక్తితో ఆ పరమ పురుషుడు మన హృదయంలో ఉన్నటువంటి చైతన్య రూపుడు అని తెలుసుకోగలుగుతాం. ఎటువంటి భక్తి? అనన్యయ, వేరొక విషయములకేసి పరిగెత్తనటువంటి భక్తి. అటు ఇటు ఇందాక మనం చెప్పుకున్నట్టు గుర్రములు ఏ విషయానికి ఆకర్షితమైతే ఆ విషయం కేసి పరిగెట్టకుండా ఉండేటటువంటి గుర్రము, కళ్ళెము, బుద్ధి చేతిలో ఉన్నటువంటి రథము కలిగినటువంటి భక్తి. అటువంటి భక్తి అనన్యయ, వేరొక విషయములకేసి పరిగెట్టినటువంటి భక్తి. 7వ చాప్టర్ నుంచి ఇదే మాట చెప్పుకుంటున్నాం. అనన్య భక్తి, వేరొక విషయము గమ్యముగా లేనటువంటి భక్తి. ఆ మార్గము ఆ పరమాత్మయే, ఫలము కూడా ఆ పరమాత్మయే, ఆశ్రయము పరమాత్మయే, ఆ పొందదగినది గమ్యము కూడా పరమాత్మయే. మామూలుగా భక్తి అలా అనిపించదు. సమాజంలో కనిపించే భక్తికి గమ్యము వేరు, పొందవలసినది వేరు, ఆశ్రయం మాత్రము పరమాత్మ. నేను వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాను, ఎందుకంటే నాకు అదేదో కావాలి. వెంకటేశ్వర స్వామికి అది కావాల్సింది వేరొకటి. ఆశ్రయం మాత్రము తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయనకి మొక్కుకుంటే ఫలానా కోరిక తీరుతుంది, లేదా ఫలానా కష్టము దూరం అవుతుంది. మరి అప్పుడు గమ్యముని ఆశ్రయము వేరు అయినాయి కదా. అది అనన్య భక్తి అవదు. అనన్య భక్తి అంటే గమ్యము పరమాత్మయే, ఆశ్రయము పరమాత్మయే, పొందదగినది పరమాత్మయే, పొందే మార్గము కూడా పరమాత్మయే. అది భక్తి. భక్త్యా అనన్యయ. ఇది కూడా మనం పలుమార్లు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంకొకసారి మళ్ళీ దాన్ని చక్కగా ఒక చోట స్ట్రెస్ చేసి మళ్ళీ చెప్తున్నాం. భక్త్యా అనన్యయ. అలా అనన్యమైనటువంటి భక్తి చేత ఆ పరమ పురుషుడిని పొందగలవు. అంటే ఆ చైతన్యమే, నా హృదయంలో ఉన్నటువంటి చైతన్యమే ఆ పరమాత్మ, అది ఏ నా స్వరూపము అని తెలుసుకోగలుగుతాం. అంటే గాయత్రి మంత్రములో చెప్పినటువంటి అభేదము అనన్యయ భక్త్యా మనము అర్థం చేసుకోగలుగుతాము. అనన్యమైనటువంటి భక్తి చేత మనము అర్థము చేసుకోగలుగుతాం. ఎటువంటిది ఆ పరహ పురుష? ఎందుకు ఆ పరమ పురుష? చాలా చక్కని 2 పంక్తుల్లో చక్కగా డిస్క్రైబ్ చేస్తున్నారు. యస్య అంతస్థాని భూతాని, ఎవరినిలో అయితే ఈ భూతములన్నీ ఉన్నవో, యస్య అంతస్థాని, అతనిలోనే ఉన్నాయి. అయితే గాయత్రి మంత్రములో చెప్తున్నటువంటి సూర్యుడు, ఆ సూర్యుని యొక్క శక్తిలోనే ఈ సృష్టి అంతయు ఉన్నది. ఆ సూర్యుని యొక్క వెలుగులోనే సృష్టి అంతా ఉన్నదిగా. 3 లోకములు, భూహు భువః సువః, ఈ 3 లోకములను కూడా ఆ సూర్యమండలములో ఉన్నటువంటి ఆ చైతన్యములోనే ఉన్నాయి, ఆ వెలుగులోనే ఉన్నాయి. ఆ వెలుగే ఈ 3 లోకములను కూడా ప్రకాశింప చేస్తున్నది. అంటే మిల్కీ వేలో ఉన్నటువంటి ఆ సూర్యుడు, అంటే మిల్కీ వే అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్, పాల సముద్రము అంటారు. అంటే పాల సముద్రములో ఉన్నాడు విష్ణువు. ఒక స్పైరల్ గా కనిపించేటటువంటి మిల్కీ వే చూడండి. విష్ణువు యొక్క ఈరోజు మనకి బొమ్మలో కనిపిస్తున్నటువంటి చిత్రీకరించినటువంటి విష్ణుమూర్తి యొక్క రిలేషన్ సూర్యుని, వేదమంత్రంలో ఉన్న సూర్యుడు. వేదమంత్రంలో సూర్యుడు ఎక్కడున్నాడు? వేదమంత్రంలో చెప్పిన సూర్యుడు మిల్కీ వే గ్యాలక్సీలో ఉన్నాడుగా, మిల్కీ వేలో ఉన్నాడు. మిల్కీ వే అంటే పాల సముద్రం. దానికి సంస్కృతంలో టర్మ్ పాల సముద్రం, మన తెలుగులో టర్మ్ పాల సముద్రం. ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి ఒక స్టార్, ఆ స్టార్స్ యొక్క గ్రూప్ పాల సముద్రం. అది స్పైరల్ గా కనిపిస్తుంది దూరం నుంచి వాళ్ళు తీసిన ఫోటోల్లో. అందులో ఒకానొక అతి శక్తివంతమైనటువంటి నక్షత్రము సూర్యుడు. ఆ సూర్యుని యొక్క వెలుగు మొత్తం సృష్టిని అంతటిని కూడా ప్రకాశింప చేస్తున్నది. మరి అందుకనే సూర్యునికి విష్ణువు అని పేరు వేదమంత్రం.
ఎనీవే, యస్య అంతస్థాని భూతాని, ఈ ఈ సృష్టి అంతయు కూడా ఆ శక్తిలోనే ఉన్నది, అంతే కదా మరి. ఆ మిల్కీ వేలో ఉన్నటువంటి సూర్యుని యొక్క శక్తిలో, వెలుగులో ఈ మొత్తం సృష్టి యూనివర్స్ అంతా ప్రకాశింపబడుతున్నది. అక్కడి నుంచి మొత్తం యూనివర్స్ యొక్క వ్యాప్తి ఎంతవరకు ఉందో కూడా అదంతా కూడా ఆ సూర్యుని యొక్క వెలుగులోనే ఉన్నది. ఆ సూర్యుని యొక్క వెలుగుకి బయట ఏమీ లేదు, ఆ సూర్యుని యొక్క వెలుగులోనే ఉన్నది. యస్య అంతస్థాని భూతాని. ఆ సూర్యుని యొక్క వెలుగుకి మన హృదయంలో ఉన్న చైతన్యానికి అభేదము గాయత్రి మంత్రము తెలుపుతున్నది. మరి ఆ సృష్టి అంతా ఎక్కడున్నది? మన హృదయము యొక్క చైతన్యములోనే ఆ సృష్టి అంతయు కూడా ఉన్నది. అన్ని జీవులు, అన్ని చరాచర జగత్తు అంతా కూడా ఆ మన హృదయంలో ఉన్నటువంటి చైతన్యములోనే ఉన్నది అని చెప్పడం. యస్య అంతస్థాని భూతాని, అటువంటి పరమపదము. ఆ పరమపదమునకు డిస్క్రిప్షన్ గా ఇది సహ పురుష, సహ పరహ పురుష, ఆ పరమమైనటువంటి పురుషుడు ఎటువంటి వాడు అంటే యస్య అంతస్థాని భూతాని, అన్ని భూతములు అంటే ఈ జీవులన్నీ, ఈ సృష్టి అంతయు కూడా ఆ చైతన్య రూపుడైనటువంటి ఆ పరమ పురుషుని అందే ఉన్నది. ఏన సర్వమిదం తతం, దేని చేతనైతే సమస్తము కూడా వ్యాపింపబడినారు. ఇది ఆల్రెడీ మనకి ముందు ఈ చాప్టర్ లోనే ముందు కూడా వచ్చింది. ఏన సర్వమిదం తతం, చాలా మంచి డిస్క్రిప్షన్. అంతటా కూడా ఆ ఆ చైతన్యము చేతే వ్యాపింపబడి ఉన్నది. యస్య అంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అటువంటి ఆ పరహ పురుష, అటువంటి ఆ పరమ పురుషుడు అనన్యయ భక్త్యా, అనన్యమైన భక్తి చేత పొందబడతాడు. అది ఆ పరమ పురుషుణ్ణి పొందే మార్గం. సో ప్రయాణ కాలంలో అచలమైనటువంటి మనస్సు ఉండాలంటే ఏముండాలి? అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. ఒక మాటలో వచ్చింది. మొత్తం సాధన అంతా కూడా, జీవిత కాలంలో చేసే సాధన అంతా కూడా అనన్యమైన భక్తి. అనన్యమైన భక్తి అంటే పర్సనల్ కోరికలను పక్కన పెట్టి డ్యూటీ బౌండ్ గా ఉండుట. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి పని కూడా ఆ ఈశ్వరుని యొక్క పనియే గాని ఇందులో పర్సనల్ వర్క్ ఏమీ లేదు. అది ఆఫీస్లో ఉద్యోగం చేసినా అంతే, ఇంట్లో పనులు చేసినా అంతే, లేదా బయటకు వెళ్ళి గురువు గారి పని చేసినా కూడా అంతే. సేవా కార్యక్రమం గురువు గారు చెప్పారని ఆ సేవా కార్యక్రమములు చేసినా కూడా అంతే. అన్నీ కూడా ఆ ఈశ్వరుని యొక్క పనులే గాని ఇక్కడ పర్సనల్ వర్క్ అంటూ ఏమీ లేదు. అక్కడికి వచ్చింది ఫైనలీ. సో ఒక్క మాటలో చెప్పాలంటే సాధన ఏమై ఉండాలి? అనన్య భక్తి, అనన్యయ భక్త్య అని ఫైనలీ ఆ విధంగా ఆ మార్గానికి కంక్లూడేషన్ ఒకటే సూత్రం, అనన్యమైనటువంటి భక్తి. చదువుదాం భాష్యము. పురుష పురిషయనాత్ పూర్ణత్వాద్వా, అంటే రెండు అర్థాలు పురుష అంటే. ఒకటి పురమునందు ఉన్నది కాబట్టి పురుష, ఈ పురము ఈ శరీరములో ఉండువాడు. పురి శయనాత్, ఈ పురములో ఉండువాడు కాబట్టి అతడు పురుష. పూర్ణత్వాత్వా, ఉండి పూర్ణత్వమును ప్రసాదిస్తాడు, అంటే ఆ చైతన్య రూపుడై ఉంటాడు, అందుకని కూడా పురుష. సహ పరహ పార్థ, పరహ నిరతిశయ, అతడు నిరతిశయుడు. ఆ వెలుగుకి మించినటువంటి వెలుగు లేదు, ఇంకా ఆ వెలుగుకి మీరు పోలిక చెప్పలేం. అది నిరతిశయము. మన హృదయంలో ఉన్నటువంటి చైతన్యమునకు వేరొక పోలిక ఉండదు, అందుకని అది నిరతిశయం. యస్మాత్ పురుషాత్ నా పరం కించిత్ సహా. పరహ అని ఎందుకు అంటున్నారంటే యస్మాత్ పురుషాత్, ఆ పురుషుని కంటే వేరొక
పరం, అంతకంటే పరమమైనటువంటిది వేరొకటి ఏది కూడా లేదు. యస్మాత్ పురుషాత్ న పరం కించిత్ సహ, అందుకని పరహ. అయితే దాన్ని ఎలా పొందాలి? భక్త్యా లభ్య తు. అయితే దాన్ని ఎలా పొందాలి మరి అంటే భక్త్యా లభ్య, భక్తి చేత పొంద పొందవచ్చును, తెలుసుకోవచ్చును. అంతేగా, ఇక్కడ పొందడము అంటే తెలుసుకోవడమే పొందడం. వేరొక చోటికి వెళ్ళి పొందడం ఏమీ లేదుగా, తెలుసుకోవడమే. భక్త్యా లభ్య. ఏ విధంగా? జ్ఞాన లక్షణయ, అనన్యయ, ఆత్మ విషయ. సో అనన్యమైనటువంటి భక్తి అంటే జ్ఞాన లక్షణము కలిగినటువంటి భక్తి, అంటే ఆత్మ విషయము యొక్క జ్ఞానము కలిగినటువంటి భక్తి. అంటే పొందవలసినది ఆ పరమాత్మయే, మార్గము కూడా పరమాత్మయే అని అని బుద్ధి నిర్ణయముతో, బుద్ధి నిశ్చయముతో ఉన్నటువంటి భక్తి అని చెప్పడం. ఆత్మ విషయ జ్ఞాన లక్షణయ అనన్యయ. అటువంటి ఆత్మ విషయము యొక్క జ్ఞానములో నిలిచి ఉన్నటువంటి భక్తి అనన్యయ భక్తి. అంటే గుర్రంలో అటు ఇటు పరిగెట్టకుండా చక్కగా సారథి యొక్క చేతిలో ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియములు కలిగినటువంటి భక్తి అనన్యయ భక్త్యా లభ్య. అటువంటి భక్తితో పొందగలుగుతాం. యస్య పురుషస్య అంతస్థాని మధ్యస్థాని కార్యభూతాని భూతాని. ఏ పురుషుని యొక్క అంతస్థములో అంటే మధ్యస్థములో, మధ్య అంటే పురుషుని యందు ఉన్నటువంటి కార్యములైనటువంటి భూతములు. కార్యము అంటే ఎఫెక్ట్, అంతే కదా. ఈ జీవులంతా కూడా ఎఫెక్ట్, కాజ్ పరమాత్మ, భూతములు ఎఫెక్ట్. అయితే మరి కాజులోనే ఎందుకుంటాయంటే కార్యం హి కారణస్య అంతర్వర్తి భవతి. ఎప్పుడు కూడా ఇది సత్కార్యవాదం, అంటే కార్యము కారణములోనే ఉన్నది, అంతే కదా. ఇప్పుడు నువ్వుల నూనె ఉందనుకోండి, నువ్వుల నూనె ఎక్కడుంది? నువ్వు గింజల నువ్వుల కంటే భిన్నముగా ఉందా ఏమి? గింజలోనే నూనె ఉన్నదిగా. అంటే కారణములోనే కార్యము ఇమిడి ఉంటుంది. ఎప్పుడు కూడా కారణము కంటే కార్యము భిన్నముగా ఉండదు. ఇప్పుడు మొక్క మొలిచింది అనుకోండి, మొక్క మొలవడానికి కారణము విత్తనం. అయితే ఈ మొక్క విత్తనములో ఉందంటారా, విత్తనము కంటే బయట నుంచి వచ్చిందంటారా? విత్తనాన్ని పాతి దానికి కాసిన నీళ్లు పోస్తే మెల్లగా కొద్ది రోజుల్లో చక్కని ఒక చిన్న చిన్న మొలక వస్తుంది. అయితే ఈ మొలక గింజలోంచే వచ్చిందిగా. అంటే గింజలోనే ఉన్నది, గింజలోనే అవ్యక్తమై ఉన్నది. అవ్యక్తమైనటువంటి స్టేట్లో ఆ విత్తనములోనే ఉన్నది. ఆ విధంగా కార్యము అంటే ఎఫెక్ట్ ఇప్పుడు కూడా కారణములోనే ఇమిడి ఉంటుంది. సత్కార్యవాదము అంటాం. కారణంలో లేనిది కార్యంలో మనకి కనిపించదు, అంటే ఎఫెక్ట్లో మనకి కనిపించదు. సేమ్ లాజిక్ పరమాత్మ, జీవులు. అయితే ఈ సృష్టి అంతయు కూడా ఆ పరమాత్మ నుండే పుట్టినదిగా. ముందు ఏముంది? పరమాత్మ ఉన్నది. పరమాత్మ నుండి ఈ హిరణ్య గర్భుడనే ఒక శక్తి పుట్టినది. అంటే ఈ సమస్త విశ్వరూపమైనటువంటి శక్తి ఆ పరమాత్మ నుండి పుట్టినది. దాని నుండి ఈ జీవులు పుట్టినాయి. అది కదా క్రమము. మరి ఇది అంతయు కూడా వీటికి మూల కారణమైనటువంటి పరమాత్మలోనే అవ్యక్త రూపములో ఉండాలి. ఉందిగా, లేకుండా కుదరదు. నువ్వులలో లేని నూనె విడిగా రావట్లేదు. నువ్వులలో ఉన్న నూనెయే బయటకి గింజ నుంచి నూనె ఫామ్ లో వస్తున్నది. కొబ్బరిలో ఉన్న నూనె, కొబ్బరిని మనం గట్టిగా ఎండబెట్టి పిండితే అందులోంచి కొబ్బరి నూనె వస్తుంది. అంతేనే కానీ కొబ్బరిలో లేని నూనె రావట్లేదుగా ఎక్కడి నుంచి. కొబ్బరిలో ఉన్న నూనె వస్తున్నది. సో కార్యం కారణస్య అంతర్వర్తి భవతి. ఎప్పుడు కూడా కార్యము కారణములోనే ఇమిడి ఉన్నది. అదే విధముగా ఈ జగత్తంతా కూడా
ఆ పరమ పురుషునిలోనే ఇమిడి ఉన్నది, అక్కడి నుంచే వచ్చింది. అందుకనే ఏన పురుషేణ సర్వం ఇదం జగత్ తతం వ్యాప్తం ఆకాశయనేవ ఘటాది. అంటే ఏ పురుషుని యందైతే, ఏన పురుషేణ, ఏ పురుషుని చేతనైతే, ఇదం జగత్ సర్వం తతం అంటే వ్యాప్తం, దేని చేత అంతయు కూడా వ్యాపింపబడి ఉన్నదో. ఏ విధముగా? దృష్టాంతం ఆకాశయనేవ ఘటాది. ఘటము పటము మొదలగు వాటిల్లో, అంటే మనకు కనిపించే వస్తువులన్నింటిలో కూడా ఆకాశము, అన్ని కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశేన ఏవ ఘటాది అంటే ఆకాశము కంటే సూక్ష్మము పరమాత్మ. పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ, పృథిభ్యో అన్నం. అది కదా వరస, సృష్టి క్రమము అది. ఆకాశము నుండి ఆ పరమ పురుషుని నుండి పంచమహాభూతములు పుట్టాయి. ఏ విధంగా పుట్టాయి? ఈ వరుసలో పుట్టాయి. ఆకాశము ఫస్ట్. ఆకాశం అంటే అతి సూక్ష్మమైనది ముందు, అంటే లేయర్స్ లేయర్స్ కింద ఇది ఎవాల్వ్ అయింది. ఆ పరమాత్మ అంటే ఉల్లిపాయ తొక్కలు తీసినట్టు పరమాత్మ, పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశములో ఆ వాయువు, వాయువులోని అగ్ని, అగ్ని నుండి అంటే ఆ అగ్నిలోని జలములు, జలముల నుండి పృథివీ, పృథివీలోని ఈ జీవులు. పృథిభ్యో అన్నం, పృథివీ మీద ముందు అన్నము, అన్నమును బట్టి జీవులు. అంటే కదా, అన్నం ఉండాలి ఫస్ట్. అన్నం ఉంటే అన్నం ఉన్న చోట జీవులు పుడతాయి. ఇప్పుడు మనము వండేసిన రైస్ని ఒక డబ్బాలో పెట్టి గట్టిగా మూత పెట్టేసాం అనుకోండి, 2 రోజులు, 2 రోజుల్లో 3 రోజుల్లో మూత పెట్టేసేయండి. లోపలికి ఏది వెళ్ళనివ్వలేదు, గట్టిగా మూత పెట్టేశారు. అయినా కూడా మీరు 3 రోజుల తర్వాత ఆ డబ్బా తెరిచేసి అందులో చిన్న 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 మైక్రో ఆర్గానిజమ్స్ పుడతాయి. అంటే అన్నం ఎక్కడుందో అక్కడ జీవులు పుడతాయి. పృథివీ నుంచి అన్నము, అన్నము నుండి జీవులు. అన్నం ఎక్కడంటే ఫుడ్ ఉండాలి, ఫుడ్ మెటీరియల్ ఉన్న చోట జీవులు పుడతాయి. అది సృష్టి యొక్క క్రమం. ఇదంతా ఫోల్డ్ అయిపోయిందంటే సృష్టి ప్రళయము, మళ్ళీ రివర్స్ ఆర్డర్, ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి ఫోల్డ్ అయిపోతాయి. ఈ జీవులన్నీ పృథివీలో కలిసిపోతాయి, పృథివీ జలంలో కలిసిపోతుంది, జలము అగ్నిలో కలిసిపోతుంది, అగ్ని వాయువులో కలిసిపోతుంది, వాయువు ఆకాశంలో కలిసిపోతుంది, ఆకాశము పరమాత్మలో విలీనమైపోతుంది. అది సృష్టి ప్రళయముల యొక్క ఆర్డర్. అది ఏ ఆర్డర్లో పైకి వచ్చిందో అదే ఆర్డర్లో వెనక్కి, ఏ ఆర్డర్లో అన్ఫోల్డ్ అయిందో కరెక్ట్గా అదే ఆర్డర్లో ఫోల్డ్ కూడా, రివర్స్లో ఫోల్డ్ కూడా అయిపోతుంది. అందుకే వేరే ప్లానెట్స్లో లైఫ్ ఉందా లేదా అని చెక్ చేయాలంటే వాళ్ళు అన్నం ఎక్కడుందో చెక్ చేస్తారు పోయి ఫస్ట్. అన్నము, పృథివీ వాయువు, అందుకనే పృథివీ జలము, జలముల గురించి సెర్చ్ చేస్తారు. జలములు ఉండాలి. ఆ పృథివీ పుట్టిందంటే జలం ఉండాలి, జలం లేకపోతే పృథివీ పుట్టలేదు. అందుకనే సెర్చ్ చేస్తారు వాటర్ బాడీ ఎక్కడుందని. ఆ జలము యొక్క ట్రేసెస్ ఎక్కడున్నాయో వెతుకుతారు జలముల సైంటిస్టులు అందరూ కూడా. సో ఎనీవే, ఆ సృష్టి యొక్క క్రమము అది. అందుకని ఏన పురుషేణ ఇదం జగత్ సర్వం తతం వ్యాప్తం, దేని చేతనైతే ఈ జగత్ అంతా కూడా వ్యాపింపబడి ఉన్నదో. ఎగ్జాక్ట్లీ లైక్ సూర్యుని యొక్క కాంతి. సూర్యుని యొక్క ఏ కాంతిలో అయితే ఈ సమస్త సృష్టి ఏ కాంతి చేతనైతే సమస్త సృష్టి కూడా వ్యాపింపబడి ఉన్నదో, అదే అనాలజీ. ఏ విధంగా అయితే ఆకాశము దృష్టాంతం, తేలిగ్గా అర్థమయ్యే దృష్టాంతం. మనకు కనిపించే వస్తువులన్నీ కూడా, వస్తువులు జీవులు అందరూ కూడా ఆకాశములోనే ఉన్నారు. అంతే కదా, ఆకాశంలోనే ఉన్నాం కదా అందరం. ఈ ఆకాశేన ఏవ ఘటాది, ఆకాశము కంటే సూక్ష్మమైనది పరమ. ఆ ఆకాశం ఎందులో ఉంది? ఆ పరమాత్మ తత్వంలో ఉన్నది. అందుకని ఏన పురుషేణ ఇదం జగత్ సర్వం తతం, ఈ జగత్ అంతా కూడా వ్యాపింపబడి ఉన్నదో అటువంటి అటువంటి చైతన్య రూపమే నా స్వరూపము అని ఎలా అర్థమవుతుంది? అనన్యయ భక్త్యా. చదువుదాం శ్లోకము. పురుష స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని
येन सर्वमिदं ततम्। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम।